వెల్కమ్ టు చిత్తూరు రివ్యూయర్. ఇలాంటి లిస్ట్ చాలా వస్తుంది, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 మూవీ రికమెండేషన్స్. నెంబర్ 10 ఆడిటీ. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ టైప్ మూవీ. అది ఒక జానర్లో వేయలేము, చాలా వియర్డ్గా ఉంటుంది. కానీ మీకు నార్మల్గా ఉండదు, హీరో గెలవాలి విలన్ ఓడిపోవాలి ఆ టైప్లో ఉండదు. అది లాస్ట్లో క్లైమాక్స్ మీకు అర్థమయ్యడానికి చూస్తేనే పిచ్చెక్కుతుంది, చాలా వియర్డ్గా ఉంటుంది. నెంబర్ 9 బ్లిట్స్. ఇది ఒక వార్ డ్రామా. ఒక చిన్న పిల్లోడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి వాళ్ళ మదర్ దగ్గరికి. అదొక అడ్వెంచర్ లాగా చూపిస్తారు, కానీ దాని మధ్యలో వార్ కాబట్టి చాలా సీరియస్ ఇష్యూస్ కూడా ఉంటుంది. మన తెలుగులో పాపం పసివాడు అలాంటి మూవీ లాంటిది, చాలా మంచి డ్రామా. నంబర్ 8 వి లివ్ ఇన్ టైమ్. ఇది ఒక లవ్ స్టోరీ. హీరోయిన్ చనిపోతూ ఉంటుంది, ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు అలా ఎలా డీల్ చేశారనేది స్టోరీ. ఇలాంటి మూవీ అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాము. ప్రతి సీను మనకి ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎట్ట కలిశారు, వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు, ప్రెగ్నెంట్ అయినప్పుడు, పిల్లలు పుట్టాక, అంతా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. నెంబర్ 7 హెరిటిక్. ఇది ఒక చాలా మంచి థ్రిల్లరు. ఇద్దరు అమ్మాయిలు క్రిస్టియానిటీకి గొప్పతనం చెప్పడానికి ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లోనే జరుగుతుంది మూవీ మొత్తము. చాలా మంచి థ్రిల్లరు. ఇద్దరు ఆ ఇంటి బయటికి రాలేరు, అక్కడే ఇరుక్కుంటారు ఒకటి దగ్గర, ఒక సైకో దగ్గర. మీరు ఏ రిలీజన్ సపోర్ట్ చేసినా చూడండి, అన్నిట్లో కామన్ పాయింట్స్ ఉంటుంది, ఆ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెంబర్ 6 అనోరా. ఒక ప్రాస్టిట్యూట్ ఒక రిచ్ వాడిని పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, ఎలాంటి ఇష్యూస్ వచ్చాయనేదే స్టోరీ. ఇది ఒక కామెడీ డ్రామా. కామెడీ సీన్స్ ఈక్వల్గా ఉంటుంది, మంచి సీరియస్ డ్రామా కూడా ఉంటుంది. కానీ మోస్ట్లీ కామెడీ ఉంటుంది, క్లైమాక్స్లో కొంచెం ఎక్కువ సీరియస్గా ఉంటుంది. మనం కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం ఎమోషనల్లీ క్లైమాక్స్లో క్యారెక్టర్స్ తెలిసాక. నెంబర్ 5 కాన్క్లేవ్. వాటికన్లో ఒక పోపుని చనిపోయాక నెక్స్ట్ పోప్ ఎవరైతే అనేది ఒక ఎలక్షన్ పెడతారు, దాని చుట్టే జరుగుతుంది. క్రిస్టియానిటీలో కూడా దీంట్లో ఇంత డిఫరెన్స్ ఉందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్స్ అనేది మనకు అర్థమవుతుంది ఈ మూవీ చూస్తే. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా షాకింగ్ క్లైమాక్స్, అసలు చాలా బాగుంది. నెంబర్ 4 వాట్ యూ విష్ ఫార్. ఇది ఒక థ్రిల్లరు. ఒక షెఫ్ మనుషుల్ని చంపి కుక్ చేయాలి, అక్కడ ఇరుక్కుంటాడు ఇలాంటి జాబ్లో. దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా జరుగుతూ ఉంటుంది, రిచువల్ చేస్తూ ఉంటారు, మనకు తెలియదు, కానీ అట్లాగా అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. క్లైమాక్స్ వరకు బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. నెంబర్ 3 ద ఆర్డర్. వైట్ పీపులే తోపులు అనే ఉండే ఒక సుప్రీమసీ గ్రూప్ గురించి. ఇది యాక్చువల్ రియల్ స్టోరీ. అది తెలిసాక ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఇలాంటి మనుషులు ఉండారా అనేసి. కానీ ఏం చేయలేము, మనుషులు ఇలా ఉంటారు, చాలామంది అదోళ్ళు ఉన్నారు. ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది, కానీ ఏమంటే పోలీసులు వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వాళ్ళని ఎట్టా అరెస్ట్ చేశారు లేకపోతే చంపారు, అదే స్టోరీ. అది యాక్చువల్ రియల్ స్టోరీ. అది రియల్ స్టోరీ ఇంకా చదివాక ఇంకా బాగా నచ్చుతుంది. నెంబర్ 2 కంపానియన్. ఒక సెక్స్ రోబోట్ని వాడుకొని ఒక మర్డర్ చేపిస్తారు, దాని తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. ఒక మంచి థ్రిల్లర్ కామెడీ కూడా. కామెడీ సీన్స్ కూడా సూపర్ ఉంటాయి, కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి, బాగా కనెక్ట్ అవుతాం క్యారెక్టర్స్కి. క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తెలుగు అనే వర్డ్ కూడా మెన్షన్ చేస్తారు లాంగ్వేజ్ గురించి. నెంబర్ 1 డెవిల్స్ పాస్. కొంతమంది ట్రెక్కి వెళ్ళి చాలా ఇయర్స్ బ్యాక్ తిరిగి రారు, వాళ్ళని ఏమైంది అనేసి తెలుసుకునేకి వీళ్ళు ఒక డాక్యుమెంటరీ చేస్తే కొంతమంది వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అనేసే సస్పెన్స్. ఒక చాలా మంచి థ్రిల్లరు, మిస్టరీ మొత్తం ఉంటుంది, మనకి ఏమవుతుందో తెలియదు, నెక్స్ట్ సీన్ ఏమవుతుందో తెలియదు, అసలు అక్కడ ఏముంది, ఆ లొకేషన్లోనే ఎందుకు చనిపోయారు, అసలు ఇది ఒక జానర్ అని చెప్పలేము. క్లైమాక్స్ అయితే పిచ్చెక్కుతుంది, లాస్ట్ 15-20 మినిట్స్ అసలు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేసి షేర్ చేయండి.